కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలివైన ఎత్తుగడతోనే వెళ్ళింది, అందులో డౌటే లేదు. ఏమిటా ఎత్తుగడ అంటే ప్రధానంగా కనబడుతున్నటువంటిది తనకి సంబంధించినటువంటి అంటే తన స్వార్థం చూసుకుంది కానీ దేశం గురించి పట్టించుకోలేదు. దేశం ఏం కోరుకుంటోంది అంటే భారతదేశానికి అనుకూలంగా పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాద చర్యల్ని ఖండిస్తూ పాకిస్తాన్ ఇట్లాంటి రాజకీయాలు చేస్తే మేమంతా ఒక్కటే, అధికారం విపక్షం అందరం కలిసి నీ తాట తీస్తాం, ఎవరం అధికారంలో ఉన్నా సరే పాకిస్తాన్ పీచమణుస్తాం అని చెప్పాల్సింది పోయి పాకిస్తాన్ చెప్పింది 4 విమానాలు కూలినాయి అంట, ఎక్కడ కూలినాయి, వాటి పేర్లు ఏంటి, వాటి అడ్రస్ ఏంటి, తీవ్రవాదులు ఏ సందులో నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఇవి చర్చనీయాంశం. అది నిఘా వర్గాలు చూసుకుంటాయి, అది భద్రతా చర్యలు తీసుకుంటాయి. ఇదివరకటి రోజుల్లో ముంబైకి ఎట్లా వచ్చారు, హైదరాబాద్లో ఎట్లా పేల్చారు, బెంగళూరులో ఎట్లా పేల్చారు, దేశం అంతటా పేలుళ్ళు ఎట్లా జరిగింది, కాంగ్రెస్ టైంలోనే కదా జరిగింది. అప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు కార్లలో తీసుకొచ్చారా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ నాయకులు కార్లలో తీసుకొచ్చి బాంబులు వేపించి తీసుకెళ్ళి పాకిస్తాన్ వదిలిపెట్టారా? వాళ్ళలో ఎంతమంది దొరికారు, ఎంతమంది వెళ్ళిపోయారు? ఆనాడు మరి మాట్లాడలేదే. ఇవాళ వచ్చేటప్పటికి అది మాట్లాడడం ద్వారా పాకిస్తాన్కి చెరువు చేసి పెట్టారు. ఓవరాల్గా వీళ్ళ చర్చ ద్వారా దేశానికి ఏం ప్రయోజనం చేకూరింది? ఇదే $1 మిలియన్ ప్రశ్న.